Watch full episodes on Jio Hotstar. రోబోటిక్స్ ప్రపంచంలో చాలా పెద్ద సైంటిస్ట్ ప్రొఫెసర్ బాట్నిక్ తన కొత్త ఇన్వెన్షన్ ని కాసేపట్లో చూపిస్తారు. ఫ్రెండ్స్, నేను ఇకపై వెయిట్ చేయలేను. తను జానీయే కదా. తను మన క్లాస్ కి కొత్త స్టూడెంట్. తను ఈ రోజు స్కూల్లో జాయిన్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఈ ఫోటో చాలా స్పెషల్. ఇందులో ప్రొఫెసర్ బాట్నిక్ గారి ఆటోగ్రాఫ్ ఉంది. ఆయన చాలా ఫేవరెట్ అయిన సైంటిస్ట్. ఆయన ప్రతి ఇన్వెన్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు ఇన్వెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. క్షమించండి, ప్రొఫెసర్ బాట్నీ గారి గురించి నేను మాట్లాడడం ప్రారంభించానంటే నేను అస్సలు ఆపుకోలేను. ప్రొఫెసర్ బాట్నిక్ ఫ్యాన్ ని కలిసినందుకు చాలా సంతోషం. నా పేరు శివ, ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్. ఆ తర్వాత మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అతనే ఈ లోకంలోనే ప్రసిద్ధి చెందిన రోబోటిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బాట్నిక్. రోబోటిక్ లోకంలో మనలాంటి మనుషులు చాలా ఇన్వెన్షన్స్ చేశాం. అదేంటంటే రోబోట్ డ్రోన్స్, రోబోట్ టాయ్స్. కానీ ఈ రోబో మాత్రం వాటికన్నా తక్కువేం కాదు. ఫుల్లీ ఆర్మ్డ్, బుల్లెట్ ప్రూఫ్, కొత్త టెక్నిక్ తో తయారు చేశారు. ఇక మీ ముందు నేను ప్రెజెంట్ చేయబోయేది ఈ లోకంలోనే మొదటి రోబో సోల్జర్. తన పేరే కమాండర్. కమాండర్ చాలా ఫైటింగ్ స్టైల్స్ లో అటాక్ చేయగలడు. తన చేతికున్న సూపర్ లేజర్ గన్ టార్గెట్ ని 1 నిమిషంలో అంతం చేయగలడు. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే కమాండర్ ని మనుషుల్ని రక్షించడానికి తయారు చేశాం. ఈ ప్రొఫెసర్ బాట్నీ గారు ఏం చేస్తున్నారు? చూసారా? చాలా బాగుంది. ఇది ప్రొఫెసర్ బాట్నిక్ ఇన్వెన్షన్స్ లోనే ద బెస్ట్ బెండ్. నువ్వు చాలా గొప్ప ఇన్వెన్షన్ ని రెడీ చేశావు ప్రొఫెసర్ బాట్నిక్. నేను ఇటువంటి డేంజరస్ విషయం కోసమే వేచి ఉన్నాను. ఈ ఇన్వెన్షన్ ని నీకెప్పుడు సొంతం కానివ్వను. కమాండర్, అటాక్!
అందరూ వాళ్ళ పనిని ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు, కానీ నువ్వు అందరినీ స్లో చేస్తున్నావు. ఐ థింక్ నీకు బ్రెయిన్ లేదనుకుంటా. నీకే బుర్ర తక్కువగా ఉంది. క్రైమ్ టైం ని ఎదిరించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. టైం విలువేంటో ఇప్పుడు చూడు చిన్న పిల్లాడా. చిన్న పిల్లాడినని అనకండి అంకల్. శివ, నా పేరే శివ. దీనికి శిక్ష నీకు చాలా దారుణంగా ఉండబోతుంది. ఇప్పుడు టైం బాక్స్ లో నీ టైం ఫ్రీజ్ అవ్వబోతుంది. శివ వెనకాతల చూడు. ఇట్స్ క్రైమ్ టైం. చాలా బాగుంది బాస్. శివాకి ఇలాంటి శాస్త్ర జరగాలి. బాస్, వేదా సిటీని మీరు ఆక్రమించేశారు. ఇక మిగిలింది ఈ లోకాన్నంతా మీరు ఆక్రమించుకోవడమే. క్రైమ్ టైం వచ్చిందంటే అందరి సమయం వృధా అయిపోతుంది. నువ్వు ఈ రోబోట్స్ కి మంచి ప్రోగ్రామ్ చేసావు కదూ? ఎస్ బాస్, నేను అన్ని రోబోట్స్ ని కోడ్ చేంజ్ చేసేసాను. ఇక వీరు చెప్పినట్టే ఇవన్నీ నడుచుకుంటాయి. నేనేం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటకు వెళ్ళి తీరాలి. నా మిత్రులారా, మిమ్మల్ని నేను అలాగే వదిలేలేను. అరే, ఇక్కడి నుంచి ఏదో పోర్టల్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి ట్రై చేసి చూడాలి. అరే, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా ఇది వాళ్ళు ఎంతసేపు ఇక్కడే కదా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రొఫెసర్ బాట్నిక్, ఈ మ్యూజియం ఎంత పాత పడిపోయింది. రేవా, యూడి, ఆది. క్రైమ్ పనిని చెయ్యండి. ఇప్పుడు టైం చాలా బాగుంది. ఇట్స్ క్రైమ్ టైం. ఇదంతా ఎలా జరుగుతోంది? ఇంత తక్కువ సమయంలో ఎలా ఇది సాధ్యం? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా బాగా అలసిపోయాను. త్వరగా వెళ్ళండి, లేదంటే మీ మీద నేను షూట్ చేస్తాను. వెళ్తాను. ఈ క్రైమ్ టైం మన జీవితాలనే నాశనం చేసేసింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు? త్వరగా వెళ్ళండి, త్వరగా. ఏం జరుగుతుంది అసలు? క్రైమ్ టైం అందరినీ బానిసలుగా మార్చేశాడు. ఇవాళ చాలా రోజుల తర్వాత భోజనం దొరికింది. చాలా బాగుంది కదా. ఈ రోబోట్స్ క్రైమ్ టైం కోసం ఎందుకు పనిచేస్తున్నాయి? క్రైమ్ పనిని చెయ్యండి. ఇప్పుడు టైం చాలా బాగుంది. ఇట్స్ క్రైమ్ టైం. క్రైమ్ టైం వేదా సిటీ మొత్తాన్ని ఆక్యుపై చేసేశాడు. ఇంత త్వరగానా? నేను ఇంతకు మించి మొయ్యలేను. నన్ను క్షమించు. ఇది ఎలా ఎత్తవో నేను చూస్తాను. రోబోడాక్స్, తనకి పాఠం నేర్పించండి. కమాండర్, నేను మనుషుల సేఫ్టీ కోసం తయారు చేశారు, కానీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు?
త్వరగా నాతో పాటు రా. నేను వీటిని చూసుకుంటాను. కమాండర్స్ ని ఆపినందుకు థ్యాంక్స్. ఇంకా నన్ను పోగొట్టుకున్నందుకు నో థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. Access granted. వావ్, ఇది అసలు ఎలాంటి ప్లేస్? ఈ పిల్లోడు ఎవరు? అసలు తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? అవును, మీరు సరిగ్గా అడిగారు. ఇది ఎలాంటి సీక్రెట్ ప్లేస్? ముందు ఈ విషయం చెప్పు. పైన కమాండర్స్ తో ఎందుకు ఒంటరిగా పోరాడుతున్నావు? వాళ్ళు ఎంత డేంజరో నీకు తెలీదా? బుద్ధి లేని చిన్న పిల్లాడా. చిన్నపిల్లనే అనకండి. శివ, నా పేరు శివ. నువ్వేం చెప్పావు? శివ, ఏ మన శివనే? నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడున్నావు శివ? ముందు నాకు ఇది చెప్పండి, మీరంతా ఎవరు? నువ్వు నీ ఫ్రెండ్స్ ని మర్చిపోయావా? నేను రేవాని. ఇది ఆది, యూడి, ఇంకా తను ప్రొఫెసర్ బోటనిక్. ఇదెలా సాధ్యం? అరే, ఏం జరుగుతోంది? ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు? ఏదైనా రోబోట్ వినిందంటే? మామా! శివ, నా మనవడా! మామా! బంగారా. బామ్మా, తాతయ్య ఎక్కడ కనబడట్లేదేంటి? తాతయ్యని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏంటి? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ క్రైమ్ టైం ఇంత త్వరగా వేదా సిటీని ఎలా ఆక్రమించారు? ఇంకా మీరందరూ ఇంత త్వరగా ఎలా పెరిగిపోయారు? నేను ఆ టైం బాక్స్ లోపల ఎంతో సమయం లేనే. శివ, నువ్వు ఆ టైం బాక్స్ నుంచి 10 సంవత్సరాల తర్వాత వచ్చావు. ఏంటి 10 సంవత్సరాల? శివ, ఎప్పుడైతే నేను క్రైమ్ టైమ్స్ జాబ్ చేశారో అప్పుడు అందులో నుంచి ఒక పోర్ట్ హోల్ వచ్చింది. ఆ పోర్ట్ హోల్ లో నువ్వు మాయమైపోయావు. అప్పుడు క్రైమ్ టైం నేను ఈజీగా కమాండర్ తన కంట్రోల్ తీసుకున్నారు. సరే శివ, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి కూర్చుని మాట్లాడదాం. ఇప్పుడు తన పవర్స్ ఎంత పెరిగాయంటే వాడిని ఓడించటం చాలా కష్టమైపోతుంది.
ఆ, ఇంత జరిగింది కానీ నాకేం తెలియలేదేంటి? మేమందరం చాలా కష్టపడి కమాండర్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ప్రొఫెసర్ బాట్ని సీక్రెట్ అని చోటుని తయారు చేసిన తర్వాత మేమందరం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మీరంతా ఇక్కడే ఉన్నారు. తాతయ్య, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్, కానిస్టేబుల్ పేడారాం సార్, వీళ్ళంతా ఎక్కడున్నారు? తాతయ్యని, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్ని ఇంకా కానిస్టేబుల్ పేడారాం గారిని కూడా వాళ్ళు పట్టేశారు. వాళ్ళు ప్రొఫెసర్ బాట్నిక్ ల్యాబ్లో ఉన్నారు. క్రైమ్ టైం ల్యాబ్ని రోబోట్ రిపేర్ హౌస్గా మార్చేశారు. ఇంకా బలవంతంగా జనాలతో రోబోట్స్ రిపేర్ చేయిస్తున్నారు. నేను ఆ బాక్స్ నుంచి త్వరగా బయటకు వచ్చుంటే బాగుండేది. లేదు శివ, క్రైమ్ టైం నీ టైం బాక్స్ ని, నీ టైం ని 10 సంవత్సరాలు ఆపించింది. అందువల్ల నువ్వు ఎంత త్వరగా బయటకు వచ్చినా సరే ఇక్కడికి నువ్వు 10 సంవత్సరాల తర్వాతే వచ్చి చేరుంటావు. ఇంకా నేను ఇక్కడున్నాను. ఇంకా క్రైమ్ టైం కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇట్స్ శివ టైం. ఎస్ శివ. క్రైమ్ టైం ని ఓడించడానికి ఒకే ఒక దారుంది. నువ్వు అతని వాచ్ ని దొంగతనం చేసి పాస్ట్ కు తీసుకెళ్ళు. సరిగ్గా ఆ సమయానికే నేను కమాండర్ ని స్టేజ్ లో అన్వీల్ చేస్తున్నప్పుడు నువ్వు క్రైమ్ టైం ని అంతం చేస్తుంటే అప్పుడు ఆ కమాండర్ ని కంట్రోల్ తీసుకునేవాడు కాదు. అప్పుడు అతని లోకాన్ని కూడా వశపరుచుకునేవాడు కాదు. దాని తర్వాత మన ఫ్యూచర్ ఇలా ఉండదు. కేవలం 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఇది 10వ నెల కూడా. ఇక ఇవాళ డేట్ కూడా 10. ఇక 10 అవటానికి గంట మాత్రమే మిగిలింది. ఒకవేళ నువ్వు క్రైమ్ టైం నుంచి ఆ వాచ్ ని తీసుకొచ్చావంటే మళ్ళీ నువ్వు టైం జోన్ లోకి తిరిగి వెళ్ళకపోతే అప్పుడు నిరంతరంగా ఈ టైం జోన్ లోనే నువ్వు ఉండిపోతావు. శివ, నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు గంటలో తిరిగి వెళ్ళలేకపోతే ఎప్పటికీ నీ లోకానికి తిరిగి వెళ్ళలేవు. పాస్ట్ ని మనం మార్చలేము. మన ఫ్యూచర్ ఇలాగే ఉండిపోతుంది. గంట సేపట్లో మనం కమాండో డాగ్స్ ఇంకా క్రైమ్ టైంతో పోరాడి వాచ్ ని తీసుకుని శివాని ఎలా పంపిస్తాము? మనం మన బ్యాండ్ లో మన పాత ల్యాబ్ కి వెళ్దాం. ఇంకా బ్యాండ్ తో పాటు లడ్డు సింగ్ సార్ ని, పేడారాం సార్ ని, తాతయ్యని కాపాడి తీసుకొద్దాం. ఆ తర్వాత క్రైమ్ టైం పని పడదాం. ఆ తర్వాత క్రైమ్ టైం ని చేస్తాము. బ్యాంగ్ వస్తున్నారు శివ ఇంకా వాళ్ళ గ్యాంగ్. ఇప్పుడు ఈ మనుషులు మనకి ఎందుకు ప్రయోజనం లేదు. వీళ్ళు ఏ పని చెయ్యలేరు. కాబట్టి రోబోట్స్, మనం వీళ్ళని నాశనం చేసేద్దాం. రాబోయే గంట సేపులో ఈ ప్రపంచాన్ని నేను పాలించబోతున్నాను. ఆ తర్వాత ఈ టైం నాకు శాశ్వతంగా సొంతం కాబోతుంది. అందువల్ల ఎలాగైనా సరే నేను టైం జోన్ ని ముందుకి వెనక్కి మార్చుకోగలను. బాస్, మీరైతే అద్దరు కొట్టేస్తున్నారు. ఈ లోకానికి నాయకుడు, సమయానికి రాజు అయిపోయారు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఆపుతానికి వస్తే ఏం చేస్తారు? శివలాగా? నోరుమై, టైమ్ అవుట్. నా చూపు అన్ని చోట్ల ఉంది. నా స్పైస్ అన్ని విషయాల్ని నాకు తెలియజేస్తారు. నీ పనిని నువ్వు చెయ్యి. ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటూ ఉండు. తర్వాత పని సరిగ్గా జరుగుతుందో లేదో చూడు. నేను ఇప్పుడు టైం టవర్ నుంచి ఆపరేట్ చేస్తాను. శివ, ఇదెలా సాధ్యం? నేను కానీ టైం జోన్ లోకి వచ్చేలేదు కదా. అటాక్ రోబోట్స్!
వీళ్ళందరినీ రిలీజ్ చేయడానికి ఏదైనా దారి ఉంటుంది కదా. నాకు తెలుసు. ఆ రిమోట్ ఆ మిషన్ వెనకాల రెడ్ ట్యాబ్ లో ఉంది. దాన్ని త్వరగా ప్రెస్ చెయ్యి. ఓకే. శివా, నా బంగారం, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు? తాతయ్య, నాకు నిజంగా తెలియడం లేదు. చాలా ఏళ్ళు అయిపోయాయి. చాలా ఎక్కువ అయిపోయింది నీ ఫ్యామిలీ డ్రామా. రోబోట్స్ అటాక్ చేయండి, వీళ్ళని అంతం చేసేయండి. శివా, జాగ్రత్త. పోదండి, అందరూ వచ్చి లోపల కూర్చోండి. అందరూ త్వరగా వ్యాన్ లోపలికి రండి. మనం ఇక్కడ నుంచి బయలుదేరి తీరాలి. శివ, త్వరగా వ్యాన్ లోపలికి రా. వాళ్ళని ఆపండి. వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా రేవా, మనం ఎలాగైనా టైం టవర్ కి ఫాస్ట్ గా చేరుకోవాలి. వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు. ఫాస్ట్. సరే. అరే జాగ్రత్త. శివ, శివ, ఆ అబ్బాయి ఎవరు? శివ, శివ. రేవా, బండిని స్టాప్ చేయి. ఆ అబ్బాయి ఎవరో మనం చూడాలి. ఓకే. థ్యాంక్ గాడ్ శివ, సమయానికి వచ్చావు. త్వరగా బ్యాండ్ లో ఎక్కు. ఎవరు నువ్వు? నేను జానీ, గుర్తుందా? నేను ప్రొఫెసర్ బాట్నీ గారి ఫ్యాన్.
పదండి. తనకి ఇవన్నీ ఇక్కడున్నాయని ఎలా తెలుసు? ఫాలో మీ. త్వరగా రండి, దారి ఫ్రీగా ఉంది. అందరూ లిఫ్ట్లో రండి. గో టు 10th ఫ్లోర్. జానీ, ఆ రోబోట్ హ్యాండ్ లేకుండా మనం లోపలికి వెళ్ళలేము. సో గేట్ లోపల రోబోట్స్ మాత్రమే వెళ్ళగలరు. ఇంకా 10th ఫ్లోర్ లో టైం మిషన్ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఇంకా లిఫ్ట్ దగ్గర కూడా చాలా త్వరగా వచ్చి చేరుకున్నాం. అది ప్రతి వస్తువు ఎక్కడెక్కడున్నాయో నీకు ముందే తెలిసినట్టు. చివరికి నీ ఫ్రీజ్ అయిన బుర్ర పనిచేయడం ప్రారంభించేసింది శివ. నువ్వు శివతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జానీ? ఎందుకంటే జానీ మన ఫ్రెండ్ కాదు, శత్రువు. తిను మనల్ని ఇక్కడ క్రైమ్ టైం దగ్గర ఇరికించడానికి తీసుకొచ్చాడు. ఎందుకు? తను ఎందుకు అలా చేస్తున్నాడు? నా అంకుల్కి నేను సహాయం చేయకుండా ఇంకెవరు సహాయం చేస్తారు? క్రైమ్ టైం నా అంకుల్. నేను మొదటి నుంచే ఆయన కోసమే పనిచేస్తున్నాను. నేను ప్రొఫెసర్ బాట్నీ గారు ఫ్యాన్ అని చెప్పి మీ అందరినీ మూర్ఖుల్ని చేశాను. అందరినీ నా వలలో బంధించేశాను. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే ఈ లిఫ్ట్ 10వ ఫ్లోర్లో మాత్రమే ఆగుతుంది. క్రైమ్ టైం మీ అందరి కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు గేట్ ఓపెన్ అయిన వెంటనే ఆ శివ కథ అయిపోవాలి. వద్దు, ఆగండి.
అన్ని చోట్ల ఆగి ఆగి లాస్ట్ గా కిందకి వెళ్ళిపోతావు. ఈ బిల్డింగ్ లో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంతవరకు నా టైం బాక్స్ దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. మరి నువ్వెలా తిరిగి వచ్చావు? ఎందుకంటే ఇంతవరకు నీ టైం బాక్స్ ఈ శివాని చూసింది లేదు. ఇంతకు ముందు నేను ఈ టైం బాక్స్ ని గెలిచాను. ఇప్పుడు నేను నిన్ను గెలవబోతున్నాను. అంత టైం పవర్ నా చేతి పిడికిలిలో ఉంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నా వాచ్ కొత్త ఫ్యూచర్ ని చూడు 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 చూడు. ఇప్పుడు చూడు. క్రైమ్ టైం! మీరు మా అందమైన నగరాన్ని అంతం చేశారు. ప్రపంచాన్ని మొత్తం రోబోట్స్ చేతిలో పెట్టారు. మా తాతయ్యని మీ ఫ్యాక్టరీలో పని చేయించారు. నన్ను 10 సంవత్సరాలు ఈ బాక్స్ లో బంధించారు. వీటన్నిటికీ కలిపి నీకు ఇప్పుడు బుద్ధి చెప్తాను క్రైమ్ టైం. టైంతో పోరాడి ఎక్కడికి వెళ్తావు శివా?
ఎక్కడికి వెళ్తావు? క్రైమ్ టైం దగ్గరికే వచ్చి చేరాలి చిన్నపిల్లడా. చిన్నపిల్లనని చెప్పకండి అంకల్. శివ, నా పేరు శివ. ఇంకో 5 నిమిషాల్లో నీ పని పూర్తయిపోతుంది. ఎక్కడ దాక్కున్నావు శివా? ఒకవేళ నేను మళ్ళీ పాస్ట్ కి వెళ్ళాలంటే ఈ వాచ్ ని నేను పగలకుండా చూసుకోవాలి. అది కూడా 4 నిమిషాల లోపల. లేదంటే నేను ఈ ఫ్యూచర్ లోనే ఇరుక్కుంటాను. శివా, నన్ను కాపాడు, ప్లీజ్ హెల్ప్ మీ. క్రైమ్ టైం, మీ టైం ఇంకా పూర్తయింది. నేను ఎలాగైనా ఈ క్లాక్ ని ముందుకు వెళ్లకుండా ఆపాలి. ఈ క్లాక్ ని 10 గంటల 10 నిమిషాలకి ఆపతీరాలి. ఇది ఎలాగైనా 10 గంటల 10 నిమిషాలు అయితే చాలు. వచ్చేయ్, 10 నిమిషాల దగ్గరికి వచ్చేయ్ ప్లీజ్. నా వాచ్ లేదు. శివ, నీకు వాచ్ దొరికింది. మా వేదాస్ని నువ్వు మళ్ళీ మునపట్ల మార్చేసే శివ. ఆ క్రైమ్ టైం ని ఈసారి గెలవనివ్వకు శివ. దిగులు పడకండి ఫ్రెండ్స్, నేనన్నిటినీ మామూలుగా మార్చేస్తాను. ఈసారి క్రైమ్ టైం మన నుంచి తప్పించుకోలేడు. మనం ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఇంకా ఒక్క నిమిషమే ఉంది. ప్రజలందరూ వాళ్ళ పనిని ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు, కానీ మీరు ప్రతిదీ స్లో చేస్తున్నారు. మీకు అస్సలు బ్రెయిన్ లేదనుకుంటున్నాను. బుర్రా నీకే తక్కువగా ఉంది. క్రైమ్ టైం ఎదిరించి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు టైం పవర్ ని చూడు చిన్నపిల్లాడా. చిన్నపిల్లని చెప్పకండి అంకుల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు నేను నీకు కఠినమైన శిక్షను విధించబోతున్నాను. ఇప్పుడు టైం బాక్స్ లో నీ టైం నిరంతరంగా ఉండిపోబోతుంది. ఇప్పుడు నేను నీకు చాలా కఠినమైన శిక్షను విధించబోతున్నాను. టైం బాక్స్ లో నీ టైం నిరంతరం ఉండిపోబోతుంది. ఇట్స్ క్రైమ్ టైం. ఈసారి నేను మీ వలలో చిక్కుకోను. క్రైమ్ టైం. శివ,
నీకు చాలా థ్యాంక్స్ శివ. ఒకవేళ క్రైమ్ టైం కి నా కమాండర్ కంట్రోల్ దొరుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో నాకే అర్థం కాదు. సిచ్యువేషన్ చాలా దారుణమై ఉంటుంది ప్రొఫెసర్ బాట్నిక్. శత్రువులు ఎవరైనా ఈ రోబోట్ ని పొందాలని మీపై దాడి చేస్తూనే ఉంటారు. అవును శివ, ఈ ఇన్వెన్షన్ నిజంగానే చాలా డేంజరస్. అందువల్ల నేను దీన్ని ఏదైనా సురక్షితమైన ప్లేస్ లో దాచుంచుతాను. రేవా, ఆది, యోడి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఆ, నువ్వు బానే ఉన్నావు కదా శివ? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. రేవా, ఆది, ఇంకా నేను, జానీ జానీ. జానీ ఎక్కడున్నాడు? తనని తప్పించుకోనివ్వకండి. ఓ, జానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. శివ, నువ్వెందుకు జానీని పట్టుకోవాలనుకుంటున్నావు? అది చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్. రండి మీ అందరికి చెప్తాను. ఈ కథలో మీరందరూ ఉన్నారు. శివ, ముందు ఇంటికెళ్ళు, ఆ తర్వాత నువ్వు మాకు కథను చెప్దులే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.